మేము ఇక్కడికి వస్తున్నట్టు సూర్య మావయ్యకి తెలీదు. తెలీదా? ఏం గణకారం చేసి వచ్చారేటి? అత్త, నేను చెప్పేది కాస్త ఓపిగ్గా విను. ఏంటే, ఏమైంది? అన్నయ్యకి చెప్పకుండా రావడం ఏంటి? కొంపతీసి మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా ఏంటి? ఏంటిది? అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాడు? నేను ముందే అనుకున్నా, రేర్ కాంబినేషన్ రోడ్డు జర్నీ చేసుకుంటూ మన ఇంటికి రావడం ఏంటా అని. ఇదన్నమాట మ్యాటరు. యష్, మీ నాన్న వాళ్ళకి తెలుసా? ఆంటీ, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ప్రేమలో ఉంది మేమిద్దరం కాదు. మరి చెప్పవే. చెప్పాలనుకున్నప్పుడు దాపరికం ఎందుకు? చెప్పే ఆ ప్రాంపక్షులు ఎవరో. అది అక్క తేజాని ప్రేమిస్తుంది అత్తయ్య. శ్రీజ, తేజ, లేదు, లేదు, నేను నమ్మను. మా అన్న మాట తప్పడు. మా అన్న మాట శ్రీజ తప్పదు. నాన్న మాట ఇవ్వడానికి ముందే వాళ్ళు ప్రేమలో ఉన్నారత్తయ్య. కానీ ఒకరికొకరు చెప్పుకోలేదు. మరి ఇప్పుడెందుకు చెప్పారు? మా అమ్మ మనసు ముక్కలు చేయడానికా? చరణ్, ఆవేశపడకు. నువ్వు కూల్గా ఆలోచించు. ఏంటండి, ఏంటి కూలిగా ఆలోచించేదేంటి? నా భార్య కలండి ఈ పెళ్ళి. ఇప్పుడు కాదు, వద్దు, అర్థం చేసుకోండి అంటే ఎలా కుదురుతుంది? నిశ్చితార్థం చేసి ముహూర్తాలు పెట్టి లగ్న పత్రికలు రాసి ఇప్పుడు ప్రేమ దోమ అనే నాటకాలు ఆడితే ఊరుకుంటామనుకుంటున్నారేంటి? నాకిప్పుడు అర్థమైంది, ఇదంతా మా బామ్మర్ది ప్లాను. స్నేహితుడు కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలని, ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటాను అని చెప్పడానికి మొహం చెల్లక మీ ఇద్దరిని రాయబారానికి పంపించాడన్నమాట. ఎంత మోసం, ఎంత మోసం. ఆ రోజే చెప్పానా నీకు, మీ అన్న నీ మాట పట్టించుకోడు అని? నువ్వాగు, నువ్వాగు, వాగు, వాగు. ఈ విషయం మా అన్నయ్యకి తెలిసుండదు. తెలియకుండా ఇంత దూరం వచ్చే అవకాశమే లేదు. అడ్డెడ్డెడ్డెడ్డే, ఏం డ్రామాలాడారు, ఏం డ్రామాలాడారు. ఆ రోజు దమయంతి ఆరతి పల్లెంలో షేర్ అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది, వాళ్ళు నిన్ను మీ అన్న నుండి వేరు చేసే ప్లాన్లో ఉన్నారు అని. అంకుల్ ప్లీజ్, ఏదేదో ఊహించుకొని మాట్లాడకండి. తేజు శ్రీని లవ్ చేస్తున్నాడని తెలిసిన మా నాన్న సూర్య మావయ్య మాట పోవడానికి వీల్లేదని శ్రీజని మర్చిపోమని తేజకి చెప్పాడు. ఆ తర్వాత నాన్న మావయ్య దగ్గర ఇంతవరకు ఈ ప్రస్తావనే తీసుకురాలేదు. మరి మీరెందుకు తెచ్చారు?
అక్క పడే బాధ చూడలేక నాన్న మాటకి తన ప్రేమకి మధ్య అక్క నలిగిపోతుందత్తా. అటు తేజు కూడా చంద్రం మావయ్యకిచ్చిన మాట కోసం కట్టుబడి ప్రేమని చంపుకోలేక చస్తూ బతుకుతున్నాడు. ఆహా, అందుకని మీరు నా భార్య మనసును చంపేసుకోమని చెప్పడానికి వచ్చారా? అంబిక, వీళ్ళ మాట అస్సలు నమ్మకో, అంతా మోసం. ఇప్పుడే మీ అన్నయ్యకి ఫోన్ చేసి కడిగి పారే. మా అన్నయ్యకి ఏమీ తెలీదు. మా అన్నయ్య నా కోసం దేన్నైనా వదులుకుంటాడు. తప్పు మా అన్నయ్యది కాదు. ఆయన్ని ఇందులోకి లాగకు. నిజమే అత్తా, తప్పంతా నాదే. నా తొందరపాటు వల్లే ఇదంతా జరిగింది. కానీ నీ మనసులో ఉన్న ఆలోచన ఆ రోజు నాకు తెలియదత్తా. ఆ రోజే నాన్నకి చెప్పేసుంటే నాన్న నీకు మాట ఇచ్చేవారు కాదు, నీకు ఇంత బాధ ఉండేది కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, శబాష్! ఏం మనుషులు, ఏం మనస్తత్వాలు! విన్నావా అంబిక ఏమంటున్నారు? మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం పక్కన పెట్టేసి ఆ రోజే నీకు మాట ఇవ్వకుండా చేసుంటే బాగుండేది అంటున్నారు. అంటే ఏటర్థం? నువ్వు పడే బాధ ఇలా గడ్డిపోచతో సమానం. వాళ్ళ బాధే వాళ్ళకి ముఖ్యం. ఇంత 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 స్వార్థమా మనుషుల్లో? మావయ్య ప్లీజ్, దయచేసి సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడానికి ఏం లేదమ్మా. నిశ్చితార్థం జరిగింది, లగ్న పత్రిక రాయించబడింది. ఇప్పుడు పెళ్ళి ఆగితే మా పరువు పోతుంది. అందరూ నా కొడుకుది తప్పనుకుంటారు, వాళ్ళు ఏదో లోపం ఉందనుకుంటారు. అంటే శ్రీజ మనసులో ఒకడిని పెట్టుకుని లైఫ్లో ఇంకోటిని పంచుకోవాలంటారా? అప్పుడు మీరు హ్యాపీగానే ఉంటారా? అత్త, నిన్ను బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. నువ్వు మా కోసం ఎంతో చేశావు. మా సంతోషంలో నువ్వు ఆనందం వెతుక్కున్నావు. అలాంటి నిన్ను మోసం చేయడం మాకిష్టం లేక నిజం చెప్పడానికి వచ్చాం అత్త. అంతా అబద్ధం అమ్మా. వాళ్ళు మావయ్యకి చెప్తే కాదంటారని, నీ దాకా రానివ్వరని ప్లాన్ చేసుకుని మరీ వచ్చారమ్మా వాళ్ళు. అవును, నిజమే. నాన్న ఎప్పటికీ ఒప్పుకోరు. అలా అని తెలిసి తెలిసి తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చోవాలా? నువ్వు తాళి కట్టే అమ్మాయి మనసులో వేరే ఒకరున్నారని నీకు పెళ్లి తర్వాత తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? మనసు చంపుకుని కాపురం చేయగలవా? చెప్పు చరణ్. అమ్మా, ఇప్పుడు ఆ లాజిక్లేం పనిచేయవు. మేము ఊళ్ళో వాళ్ళకి సమాధానం చెప్పుకోలేము. మీరు చెప్పారు కాబట్టి పెంటంతా, లేకపోతే ఇలాంటి పెళ్ళిళ్ళు ఎన్ని జరగడం లేదు. ఆపుతావా? నన్ను ఆపడం కాదు, వాళ్ళని పంపించు, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది కొంప. ఏటి ఆలోచిస్తున్నావు? కొంప తీసి పెళ్ళి ఆపేస్తావేటి? నీ కళ ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు. అత్త, ఒక ఆడదానిగా ఇంకో ఇంటికి వెళ్ళిన కోడలిగా ఈ విషయంలో
ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీకే బాగా తెలుసు. మేం చెప్పాల్సింది చెప్పాం. ఇంకా నీ ఇష్టం అత్తా. అత్తయ్య, ఉండు సింధు, ఊపిరి ఆటం లేదు సింధు. నా నిర్ణయం చెప్పడానికి టైం కావాలి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. మేము సంతోషంగా ఉంటే చూడలేరు కదా మీ అమ్మ నాన్న. చిచి, ఆ బొడ్డది ఎంత షాక్ ఇచ్చిందిట్రా. ఏడంక నదిరినప్పటి నుండి నాకు డౌట్ కొడుతూనే ఉందా. ఆ రోజు ఊసుగాడు వీడియో చూపించి డబ్బులు నొక్కేశాడు. ఈరోజు చిన్నదా మీ అమ్మకి సినిమా చూపించి మ్యూట్ నొక్కేసింది. ఇంకేముందా, మీ అమ్మ మోగబోయింది. ఛీ, మన పరువు పోయింది. సింధు యష్ల రేర్ కాంబినేషను. ఏదో పొల్లడ్డానికి వచ్చుంటారని ఆలోచించాం కానీ ఏకంగా మన కొంపకి నిప్పంటడానికి వచ్చారు అనుకోలేదురా. చిన్నోళ్ళు చిత్రాంగులని ఊరికే అనలేదు రోయ్. అయ్యి బాబోయ్, అసలు కేసు పెట్టేశారా. రియాక్షన్ లేదేట్రా. పైగా స్టఫ్ తింటూ తాగే మూడు కూడా కాదు. ఏం ఆలోచిస్తున్నావురా ప్రతి నాయక నా కొడక. చక్రాల్లో ఉప్పు తగ్గింది, పల్లీల్లో కొంచెం కారం ఎక్కువైంది. అవైతే అస్సలు బాగోలేదు. ఇది కాదు నాన్న, ఇంకా ఏదో తినాలని ఉంది నాన్న. కాలిపోతుంటే కారం ఉప్పు గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ఎదవం చేశారా చంద్రంగాడి ఫ్యామిలీ. సంపేయాలని కోపం వచ్చేస్తుంది నాకు. నవ్వుల పాలయ్యావంటే నవ్వుతావేటా నువ్వు. రా చూడు, ఆ చంద్రంగాడు ఎప్పుడు మా బావ పక్కనే ఉంటూ నాకు విలువ లేకుండా చేశాడు. ఆడి చిన్న కొడుకు నిన్ను కొట్టి ఊర్లో పనులు లేకుండా చేశాడు. ఇప్పుడు ఆడి పెద్ద కొడుకు నువ్వు చేసుకోవాల్సిన పిల్లని బ్రాహ్మలోకి దింపేసి నీ కాళ్ళు కడిగిన నా బామ్మర్దిని నా కాళ్ళ కింద పెట్టి తొక్కేద్దాం నా కోరికని కొండెక్కిచ్చేసి పనులు ఉన్నాడురా. నీకు ముందే చెప్పాను, ఆ సూర్యంగాన్ని ఆడించే ఒకే ఒక్క ఆయుధం శ్రీజ. ఆయుధం లేకుండా యుద్ధంలోకి దిగడం ఎర్రితనం. మనం గెలవాలిరా సుపుత్ర. నువ్వేం చేస్తావు నాకు తెలుసు. వెయిట్ చేస్తా. అమ్మ తన నిర్ణయం ఏంటో చెప్పే వరకు వెయిట్ చేస్తా. యష్ ఫోన్ కూడా కలవడం లేదు శ్రీ. ఏం ఊర్రా బాబు, సిగ్నలే లేదు. నచ్చలా, అసలేమీ నచ్చలా. ఈ ఊరు, సిగ్నల్ లేని ఫోను, ఈ అట్మాస్ఫియర్, ఈ ఫేసు అసలేమీ నచ్చలా. ఎందుకో నీ ఫేస్లో నాకు క్వశ్చన్ బ్యాంక్ అనిపిస్తుంది. మైండ్లో ఏముంటే అదే ఫేస్లో తెలుస్తుంది. ఎవరి మైండ్లో ఏముందో తెలిస్తే మన మైండ్కి ఇంత ప్రెషర్ ఉండదు కదా. అలా తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. అంబిక అత్త ఏం చెప్తుందో అని చాలా కంగారుగా ఉన్నాను యష్. నో డౌట్ నో అనే చెప్తుంది.
పాజిటివ్గా మాట్లాడొచ్చు కదా. తను టైం తీసుకుంది అంటే ఆలోచిస్తుందన్నట్టే కదా. డెఫినెట్గా ఆలోచిస్తుంది ఎలా చరణ్కి శ్రీజకి పెళ్లి చేయాలా అని. నాకెందుకో అంబిక ఆంటీ మన మాటల్ని పట్టించుకోలేదనిపిస్తుంది సింధు. జనరల్గా ఎవరైనా ఇలాంటి విషయాల్లో ఆవేశానికి గురవుతారు. గొడవ చేసి కుదరదని చెప్పడమో లేకపోతే అల్లరి చేసి పెళ్ళే క్యాన్సిల్ చేసుకోవడమో చేస్తారు. కానీ అంబిక ఆంటీ ఏ రియాక్షన్ లేకుండా మౌనంగా ఉంది అంటే వర్కౌట్ అవుదనిపిస్తుంది. అక్క లైఫ్కి ఏది కరెక్టో ఆ డెసిషనే తీసుకుంటుందని నా నమ్మకం. ఆ నమ్మకం నిజమైతే నీ మొహం ఇలా ఎందుకుంటుంది? అమ్మయ్య, సిగ్నల్ వచ్చింది. అనుకున్నా ఈడే ఫోన్ చేస్తాడని. ఏంటి బ్రో, ఫోన్ కనెక్ట్ అయిపోయేసరికి నీకు మామూలుగా ఉండదుగా టెన్షన్? రే ఏమైపోయారా? ఇక్కడ శ్రీ నేను మీ కాల్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నామో తెలుసా? మేము ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాం. అసలు అంబిక అంటే ఏముందో చెప్పరా బాబు. రే, ఈ తొందర ఉండాల్సిన టైంలో ఉండదే. రే ప్లీజ్ రా. అంటే అత్త ఇంకా ఏం చెప్పలేదా? పెండింగ్లో పెట్టింది. చరణ్ని నీకిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన తప్ప మీ ప్రేమని అర్థం చేసుకుంటుందని నేను అనుకోవట్లేదు శ్రీ. అలా మాట్లాడతావేంటి అక్క? నువ్వు యష్ మాటలేం పట్టించుకోకు. అంబిక అత్తకి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రస్తుతానికి షాక్లో ఉంది, కానీ నెగిటివ్గా ఏం రియాక్ట్ అవ్వలేదు. అత్త అర్థం చేసుకుంటుందా సింధు? అక్క ప్లీజ్, అనవసరంగా మీరు ఇప్పటి నుంచి టెన్షన్ పడకండి. నాకు తెలిసి ఆ అత్త ఓకే చెప్తుంది. బీ పాజిటివ్ అక్క. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏయ్, ఏంటి నువ్వు? అసలే వాళ్ళ టెన్షన్ పార్టీలు, నువ్వింకా వాళ్ళని టెన్షన్ పెడతావేంటి? ఉన్నదే చెప్పాను, అయినా దానిలో తప్పే ఉంది. పైగా వాళ్ళు ఇలా చెప్తేనే ఎక్కువ హోప్స్ కూడా పెట్టుకోరు. నువ్వు అర్థమే కావు యష్. అసలు అంబిక అత్తయ్యకి చెప్పాలని ఐడియా ఇచ్చిందే నువ్వు. ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? ఆ రోజు అదే ఆప్షన్ అనిపించింది, ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా వేస్ట్ అనిపిస్తుంది. నిన్ను పూటకు ఒపీనియన్ చెప్పే నీలాంటి వాడితో జర్నీ చాలా కష్టం. వేస్ట్ వేస్ట్ ఇడియట్. మహతి, అంబిక కాల్ చేసిందా? లేదండి. ఏమ్మా, అత్తతో ఏమైనా మాట్లాడావా? లేదు నాన్న. ఎందుకు అలా అడిగారు? ఏం లేదమ్మా, ఉదయం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదురా, మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేదు. ఎప్పుడూ నేను చేయగానే లిఫ్ట్ చేస్తుంది, పనిలో ఉంటే తిరిగి చేస్తుంది, కానీ ఎంత లేట్ చేయదు. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. అది అక్క తేజాని ప్రేమిస్తుందయ్య. ఏమైంది అంబికకి? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు? ఇంకోసారి ట్రై చేసి అప్పుడు కూడా లిఫ్ట్ చేయకపోతే చరణ్కి కాల్ చేస్తాను.
అన్నయ్య అమ్మయ్యా లిఫ్ట్ చేసావా? ఏమైందిరా? ఉదయం నుంచి కాల్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయవేంటి? ఏం లేదన్నయ్యా. ఏంట్రా మాట అదోలా ఉంది? ఏమైంది? ఒంట్లో బాలేదా? అదేం లేదన్నయ్యా. విపరీతమైన తలనొప్పి. ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. మొదటిసారి వచ్చింది. అందుకే నిద్రపోయాను. ఫోన్ చూసుకోలేదు. మరిప్పుడు ఎలా ఉంది? టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా? మందులతో పోయేది కాదులే అన్నయ్యా. అలా అంటావేంట్రా? మాత్ర వేసుకోకుండా ఎలా తగ్గుతుంది చెప్పు? ఇది తగ్గాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసులే అన్నయ్యా. సరే, నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పన్నయ్యా. ఏం లేదురా, పెళ్లి కళ్ళ డిజైన్లు వచ్చాయి. నువ్వొకసారి చూస్తే ఆర్డర్ ఇద్దామని. అలాగే చరణ్కేమైనా స్పెషల్ కార్డ్స్ కావాలేమో అడుగుదామని కాల్ చేశాను. అన్నయ్య, దీని గురించి నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమీ అనుకోకు. కాస్త నీరసంగా ఉంది. అయ్యో, నీకు కుదిరినప్పుడే చూడరా, దానికేం గాని ఆరోగ్యం జాగ్రత్త. అసలే పెళ్లి దగ్గర పడుతోంది, నువ్వేమో అన్నీ మీదేసుకొని చేస్తావు. ఆ స్ట్రెస్ వల్లే నీకు తలనొప్పి వచ్చింది. ఈ అన్నయ్య ఉన్నాడు కదా బంగారం, నువ్వు కూల్గా ఉండు. పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూసుకునే పూచి నాది, సరేనా? సరే అన్నయ్య, ఉంటాను. నీ కొడుకు చాలా మంచోడు. పైగా శ్రీజాని వాడికి భార్యం చేస్తానని నువ్వే వాడి మనసులో నాటేశావు. ఇప్పుడు అది జరగదన్న పరిస్థితి వచ్చిందనుకో, ఆడేమైపోతాడో ఆలోచించు.